19వ శతాబ్దం చివరి నాటికి భౌతిక శాస్త్రవేత్తలు ఒక పెద్ద చిక్కుముడిలో పడ్డారు. అంటే న్యూటన్ నియమాలు దాదాపు అన్నింటినీ అద్భుతంగా వివరిస్తున్నాయి, కాని కాంతి దగ్గరకొచ్చేసరికి లెక్కలు తప్పుతున్నాయి. కరెక్ట్. కాంతి వేగం దగ్గర వాళ్ల సమీకరణాలు పనిచేయడం లేదు. విశ్వం నియమాల్లో ఏదో ఒక పెద్ద రహస్యం దాగి ఉందని అందరికీ అర్థమైంది. ఆ రహస్యాన్ని ఛేదించడానికి స్విస్ పేటెంట్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక యువ క్లర్క్ ముందుకొచ్చాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్. అవును. ఈరోజు మనం ఆ కథలోకి లోతుగా వెళ్దాం. ఐన్స్టీన్ మన ప్రపంచాన్ని చూసే విధానాన్ని ఎలా శాశ్వతంగా మార్చేశారో చర్చిద్దాం. మీరు చెప్పినట్లు అది ఒక పెద్ద మిస్టరీ. ఐన్స్టైన్ దానికొక సమాధానం కాదు, 2 సమాధానాలిచ్చారు. ఒకటి 1905లో వచ్చిన ప్రత్యేక సాపేక్షత, స్పెషల్ రిలేటివిటీ. అవును. ఆ తర్వాత 10 ఏళ్లకు 1915లో సాధారణ సాపేక్షత అంటే జనరల్ రిలేటివిటీ. ఈ రెండూ కలిసి స్థలం, కాలం, గురుత్వాకర్షణ గురించి మనకున్న అవగాహనను పూర్తిగా తలకిందులు చేశాయి. సరే, అయితే ఆ మొదటి మిస్టరీతో మొదలు పెడదాం. 1905 నాటి ప్రత్యేక సాపేక్షత. ఐన్స్టీన్ అప్పుడు ఏం కనుక్కున్నారు? ఆయన 2 చాలా సింపుల్గా అనిపించే విషయాలు చెప్పారు. మొదటిది, భౌతిక శాస్త్ర నియమాలు అందరికీ ఒకేలా ఉంటాయి, వాళ్ళు ఎంత వేగంతో ప్రయాణిస్తున్నా సరే. ఓకే, అందులో కొత్తేమీ లేదు. లేదు. కాని రెండో విషయం అసలు సంచలనం. శూన్యంలో కాంతివేగం అందరికీ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఒక్క నిమిషం, అది వినడానికి చాలా సింపుల్గా ఉంది. దానివల్ల అంత పెద్ద మార్పు ఎందుకొచ్చింది? అంటే ఉదాహరణకు నేనొక టార్చ్ వేసి పరుగెడితే ఆ కాంతివేగం పెరగదా? అద్భుతమైన ప్రశ్న. మన సాధారణ అనుభవం ప్రకారం పెరగాలి. కానీ ఐన్స్టైన్ చెప్పిందేంటంటే పెరగదు. మీరు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో కారులో వెళుతూ టార్చ్ వేసినా, నిలబడి టార్చ్ వేసినా కాంతివేగం ఒకేలా ఉంటుంది. అది ఎలా సాధ్యం? ఇది జరగాలంటే వేరే ఏదో ఒకటి మారాలి. ఆ మారేవే స్థలం మరియు కాలం. స్థలం, కాలం మారడమా? మనం సాధారణంగా పొడవు, వెడల్పు, ఎత్తు అనే 3 డైమెన్షన్స్ గురించి ఆలోచిస్తాం కదా. సరిగ్గా. ఐన్స్టీన్ చెప్పిందేమిటంటే ఆ మూడింటితో పాటు కాలం అనే 4వ డైమెన్షన్ను కూడా మనం కలపాలి. మీరు ఎక్కడ ఉన్నారో చెప్పాలంటే ఫలానా వీధి, ఫలానా భవనం అని చెప్తారు. అది స్థలం. కాని ఎప్పుడు ఉన్నారో చెప్పకపోతే ఆ సమాచారం అసంపూర్ణం కదా. అవును, నిజమే. ఐన్స్టీన్ ప్రకారం ఈ 2 విడదీయరానివి. ఈ రెండింటినీ కలిపి ఆయన స్థలకాలం అన్నారు. ఇంగ్లీష్లో స్పేస్ టైం. ఇదొక 4 డైమెన్షన్ల వస్త్రం లాంటిది. ఓకే, స్థలం, కాలం కలిసిపోయాయి. దీనివల్ల జరిగే వింటే ఆశ్చర్యపోతా అన్నారు గదా, అవేంటి? మొదటిది సమయ వ్యాకోచం, టైం డైలేషన్ అంటారు. అంటే మీరు ఎంత వేగంగా ప్రయాణిస్తే మీకు కాలం అంత నెమ్మదిగా గడుస్తుంది. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే కాన్సెప్ట్ లాంటిది, ఇంటర్స్టెల్లార్ సినిమాలాగా. అవును, సరిగ్గా అదే. ఆ సినిమాలో హీరో అంతరిక్షంలో కొన్ని గంటలు గడిపి తిరిగి వచ్చేసరికి భూమి మీద అతని కూతురు ముసలిదైపోతుంది. అది ఇదే సూత్రం మీద ఆధారపడింది. అంటే కాంతి వేగంతో వెళ్లే రాకెట్లో ఉన్న వ్యోమగామికి భూమి మీద మనకన్నా వయసు నెమ్మదిగా పెరుగుతుందన్నమాట. మరి రెండోది పొడవు సంకోచం, లెంత్ కాంట్రాక్షన్. వేగంగా కదిలే వస్తువులు వాటి కదలిక దిశలో పొడవు తగ్గినట్లు కనిపిస్తాయి. ఉదాహరణకు, కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణించే ఒక రైలును మనం పక్కనుండి చూస్తే అది చాలా చిన్నదిగా, నొక్కినట్లుగా కనిపిస్తుంది. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది. అంటే నేను కాంతి వేగంతో వెళ్తున్న రైలును చూస్తే అది నాకు చిన్నదిగా కనిపిస్తుంది, కాని అందులో ఉన్న ప్రయాణికుడికంతా నార్మల్గానే ఉంటుందా? మీరు సరైన పాయింట్ పట్టుకున్నారు. అది ఎలా సాధ్యం? వాస్తవం అనేది చూసేవాళ్లని బట్టి మారుతుందా? సాపేక్షత అంటే అదే. వాస్తవం అనేది పరిశీలకుడి ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. రైల్లో ఉన్న వ్యక్తికి అతని ప్రపంచమంతా మామూలుగానే ఉంటుంది. కాని బయట నుండి చూస్తున్న మీకు అతని కాలం నెమ్మదిగా గడుస్తున్నట్లు, అతని రైలు పొడవు తగ్గినట్లు కనిపిస్తుంది. అలాగే అతనికి మీరు వేగంగా కదులుతున్నట్లు కనిపిస్తారు కాబట్టి మీ గడియారం నెమ్మదిగా నడుస్తున్నట్లు అతనికి అనిపిస్తుంది. ఇద్దరూ సరైనవారే. మైండ్ బ్లోయింగ్. ఇక ఈ సిద్ధాంతంలోనే ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ ఫార్ములా వచ్చింది కదా, E=mc². అవును, అందరికీ తెలుసు. కాని నిజం చెప్పాలంటే దాని అర్థం చాలా మందికి తెలియదు. ఆ c² అంటే c² ఎందుకంత ముఖ్యం? కాంతి వేగాన్ని స్క్వేర్ చేయడం వల్ల ఆ సమీకరణానికి అంత శక్తి ఎలా వస్తుంది? మంచి ప్రశ్న. ఆ సమీకరణం చెప్పేదేంటంటే ద్రవ్యరాశి అంటే మ్యాటర్ మరియు శక్తి అంటే ఎనర్జీ, ఇవి 2 వేర్వేరు కావు,
ఒకే నాణానికున్న రెండు ముఖాల్లాంటివి. అంటే ద్రవ్యరాశిని శక్తిగా మార్చవచ్చా? ఖచ్చితంగా. ద్రవ్యరాశి అనేది ఒక రకంగా గడ్డకట్టిన శక్తిలాంటిది. ఆ మార్పిడి రేటు ఎంత ఉంటుందో C² చెబుతుంది. C అంటే కాంతివేగం. అది చాలా చాలా పెద్ద సంఖ్య. సెకనుకు దాదాపు 3 లక్షల కిలోమీటర్లు. దాన్ని స్క్వేర్ చేస్తే దాన్ని స్క్వేర్ చేస్తే ఊహకందని పెద్ద సంఖ్య. అందుకే చాలా చిన్న ద్రవ్యరాశి కూడా అపారమైన శక్తిగా మారుతుంది. దానికేదైనా పోలిక చెప్పగలరా మనకర్థమయ్యేలా? తప్పకుండా. ఒక చిన్న బఠానీ గింజంత ద్రవ్యరాశిని పూర్తిగా శక్తిగా మార్చగలిగితే అది ఒక పెద్ద నగరాన్ని కొన్ని గంటలపాటు వెలిగించగలదు. వావ్! అదే సూత్రం విధ్వంసకరంగా వాడితే అణుబాంబవుతుంది. అణు విద్యుత్ కేంద్రాల్లో జరిగేది కూడా ఇదే. శక్తికి, పదార్థానికి మధ్య ఉన్న ఆ చిన్న తలుపును ఐన్స్టైన్ తెరిచారు. ఓకే, ప్రత్యేక సాపేక్షతతో వేగం, కాంతికి సంబంధించిన సమస్యలను ఐన్స్టైన్ పరిష్కరించారు. కాని విశ్వంలో అతిపెద్ద శక్తి ఒకటి మిగిలిపోయింది గదా, గురుత్వాకర్షణ, గ్రావిటీ. న్యూటన్ చెప్పిన యాపిల్ తలమీద పడటం కథకు ఐన్స్టైన్ దగ్గర కొత్త ముగింపు ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. 10 ఏళ్లపాటు ఆలోచించి 1915లో ఆయన సాధారణ సాపేక్షతను ప్రతిపాదించారు. ఇక్కడ ఐన్స్టైన్ గురుత్వాకర్షణను ఒక శక్తి లేదా ఫోర్స్ లాగా చూడలేదు. శక్తి కాదా? మరి ఇంకేంటి? ఆయన ప్రకారం గురుత్వాకర్షణ అనేది భారీ వస్తువుల వల్ల స్థలకాలంలో ఏర్పడే వంపు, కర్వేచర్ అంటారు. స్థలకాలంలో వంప? అర్థంగాలేదు. ఒక ఉదాహరణతో వివరిస్తాను. ఒక దుప్పటిని నలుగురు 4 వైపులా గట్టిగా పట్టుకున్నారని ఊహించుకోండి. అది మన స్పేస్ టైం అనుకుందాం. ఇప్పుడు దాని మధ్యలో ఒక బరువైన బౌలింగ్ బాల్ ఉంచండి. ఏమవుతుంది? దుప్పటి మధ్యలో కిందికి వంగుతుంది, ఒక పల్లంలా ఏర్పడుతుంది. సరిగ్గా. ఇప్పుడు ఆ వంపు దగ్గర ఒక చిన్న గోలీని దొర్లించండి. అది నేరుగా వెళ్తుందా? వెళ్ళదు. ఆ పల్లం చుట్టూ తిరుగుతూ బౌలింగ్ బాల్ వైపు వెళుతుంది. అదే గురుత్వాకర్షణ. ఇక్కడ బౌలింగ్ బాల్ సూర్యుడు, గోళీ భూమి, దుప్పటే స్థలకాలం. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి కారణం సూర్యుడు దాన్ని ఏదో శక్తితో లాగడం కాదు. ఓ, సూర్యుడు తన బరువుతో స్పేస్ టైంను వంచాడు. ఆ వంపులో భూమి ప్రయాణిస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త జాన్ వీలర్ మాటల్లో చెప్పాలంటే, ద్రవ్యరాశి స్థలకాలానికి ఎలా వంగమని చెబుతుందో, స్థలకాలం ద్రవ్యరాశికి ఎలా కదలమని చెబుతుంది. వావ్! అంటే న్యూటన్ చెప్పింది అసంపూర్ణమన్నమాట. ఆయన గురుత్వాకర్షణ ఏమిటి అని చెబితే ఐన్స్టీన్ అది ఎలా పనిచేస్తుంది అని వివరించారు. ఈ కొత్త ఆలోచన వల్ల కొన్ని అద్భుతమైన అంచనాలు కూడా వచ్చుంటాయి కదా. అవును, కొన్ని వినడానికి నమ్మశక్యంగా ఉండవు. మొదటిది గురుత్వాకర్షణ లెన్సింగ్, అంటే గ్రావిటేషనల్ లెన్సింగ్. బరువైన వస్తువుల దగ్గర స్థలకాలం వంగుతుంది కాబట్టి దానిగుండా ప్రయాణించే కాంతి కూడా వంగుతుంది. కాంతి కూడా వంగుతుందా? అవును. సూర్యుడు వెనుక ఉన్న నక్షత్రం నుండి వచ్చే కాంతి సూర్యుడు గురుత్వాకర్షణ వల్ల వంగి మన కంటిని చేరుతుంది. దానివల్ల ఆ నక్షత్రం మనకు వేరే చోట ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే కాంతి కూడా గురుత్వాకర్షణకు ప్రభావితమవుతుంది. మరి కాలం సంగతేంటి? అది రెండో అంచనా. గురుత్వాకర్షణ సమయ వ్యాకోచం, గ్రావిటేషనల్ టైం డైలేషన్. గురుత్వాకర్షణ ఎంత బలంగా ఉంటే కాలం అంత నెమ్మదిగా గడుస్తుంది. అంటే సముద్ర మట్టంలో ఉన్న వ్యక్తి కన్నా ఒక ఎత్తైన పర్వతం మీద ఉన్న వ్యక్తికి కాలం కొద్దిగా వేగంగా గడుస్తుంది. భూమి ఉపరితలంపై ఉన్న గడియారం కన్నా అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహంలోని గడియారం వేగంగా నడుస్తుంది. ఈ సిద్ధాంతం యొక్క అత్యంత తీవ్రమైన అంచనా నల్లబిలాలు, అంటే బ్లాక్ హోల్స్ అనే విన్నాను. వాటి గురించి చెప్పండి. అవును. ఒక నక్షత్రం చాలా పెద్దదైతే దాని జీవితకాలం చివర్లో అది తన గురుత్వాకర్షణకే కుప్పకూలిపోతుంది. అప్పుడు దాని ద్రవ్యరాశి అంతా ఒకే బిందువులోకి కుదించబడుతుంది. దాన్ని సింగ్యులారిటీ అంటారు. అక్కడ గురుత్వాకర్షణ అనంతంగా ఉంటుందా? అనంతంగా ఉంటుంది. స్థలకాలం ఎంత బలంగా వంగుతుందంటే దాని నుండి కాంతి కూడా తప్పించుకోలేదు. దాని చుట్టూ ఈవెంట్ హొరైజన్ అనే ఒక సరిహద్దు ఉంటుంది. దాని దాటితే ఏదీ ఎప్పటికీ బయటకు రాలేదు. అదొక వన్ వే డోర్ లాంటిది. ఇదంతా వింటుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ కథ వింటున్నట్లే ఉంది. ఇవన్నీ తెలివైన ఊహలేనా, లేక వీటికి ఏమైనా ఆధారాలున్నాయా? ఎలా నమ్మాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సైన్స్ అంటే రుజువులు గావాలి. మొదటి పెద్ద రుజువు 1919లో వచ్చింది. ఆర్థర్ ఎడింగ్టన్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త సూర్యగ్రహణం సమయంలో ఆఫ్రికాకు వెళ్లి ఒక ప్రయోగం చేశారు. ఓకే.
సూర్యుడికి దగ్గరగా ఉన్న నక్షత్రాల ఫోటోలు తీశారు. ఐన్స్టీన్ చెప్పినట్లే సూర్యుడి గురుత్వాకర్షణ వల్ల ఆ నక్షత్రాల కాంతి వంగిందని, వాటి స్థానాలు మారినట్లు కనిపించాయని ఆయన నిరూపించారు. ఆ ఒక్క సంఘటనతో ఐన్స్టీన్ రాత్రికి రాత్రే ప్రపంచవ్యాప్త సెలబ్రిటీ అయిపోయారు. ఆ తర్వాత ఆయన ఎంత ఫేమస్ అయ్యారంటే ఒకసారి ఒక జర్నలిస్ట్ అడిగారట, మీ సిద్ధాంతాన్ని 3 వాక్యాల్లో చెప్పగలరా అని. అవును. దానికి ఐన్స్టీన్ నవ్వి, క్షమించండి, చెప్పలేను. కాని దాని మీకు అర్థమయ్యేలా చెప్పటానికి నాకు 3 రోజులు పడుతుంది అన్నారట. అది ఆ సిద్ధాంతం యొక్క లోతు. మరి ఆ తర్వాత కూడా రుజువులు వచ్చాయా? చాలా వచ్చాయి. విమానాల్లో, ఉపగ్రహాల్లో ఉంచిన అత్యంత ఖచ్చితమైన పరమాణు గడియారాలు భూమిపై ఉన్న గడియారాలు కన్నా వేగంగా నడవటం గురుత్వాకర్షణ సమయ వ్యాకోచాన్ని నిరూపించింది. ఇక అన్నింటికన్నా పెద్ద రుజువు ఇటీవల వచ్చింది కదా, గురుత్వాకర్షణ తరంగాల గురించి. మీరు సరైన పాయింట్ గుర్తుచేశారు. గ్రావిటేషనల్ వేవ్స్. ఐన్స్టీన్ 100 ఏళ్ల క్రితమే చెప్పారు. భారీ వస్తువులు కదిలినప్పుడు అవి స్థలకాలంలో అలలను సృష్టిస్తాయని. కాని వాటిని గుర్తించడం చాలా కష్టం. ఎందుకని? అవి చాలా బలహీనంగా ఉంటాయి. చివరికి 2015లో లైగో అనే ప్రయోగశాల సుమారు 130 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో 2 నల్లబిలాలు ఒకదానిలో ఒకటి కలిసిపోయినప్పుడు పుట్టిన ఆ అలలను గుర్తించింది. వావ్! ఆ అలలు మన భూమిని తాకినప్పుడు స్థలకాలం ఒక పరమాణువులో 1000వ వంతు సాగింది. దాన్ని పట్టుకోగలిగారు. అది సైన్స్ చరిత్రలోనే ఒక అద్భుతమైన క్షణం. ఇదంతా చాలా గొప్పగా ఉంది. కానీ ఈ సిద్ధాంతం సైన్స్ ల్యాబ్లకే పరిమితమా, లేక మన రోజువారీ జీవితం మీదేమైనా ప్రభావం చూపిస్తుందా? తప్పకుండా చూపిస్తుంది. ఉత్తమ ఉదాహరణ జీపీఎస్. జీపీఎస్సా? మనం రోజూ వాడే గూగుల్ మ్యాప్స్, దానికి ఐన్స్టీన్కు సంబంధమేంటి? చాలా ఖచ్చితమైన గడియారాలు ఉంటాయి. అవి 2 రకాల సాపేక్షతా ప్రభావాలకు లోనవుతాయి. మొదటిది, అవి భూమికి చాలా దూరంలో ఉన్నాయి కదా, అంటే బలహీనమైన గురుత్వాకర్షణలో ఉన్నాయి. అవును. కాబట్టి సాధారణ సాపేక్షత ప్రకారం వాటి గడియారాలు భూమి మీద మన గడియారాల కన్నా వేగంగా నడుస్తాయి. ఓకే. రెండోది, అవి చాలా వేగంగా కదులుతున్నాయి కాబట్టి ప్రత్యేక సాపేక్షత ప్రకారం వాటి గడియారాలు నెమ్మదిగా నడవాలి. అంటే 2 ప్రభావాలున్నాయి. మరి ఏది గెలుస్తుంది? అక్కడే అసలు విషయముంది. సాధారణ సాపేక్షత ప్రభావం అంటే కాలం వేగంగా గడవడం, అది చాలా బలంగా ఉంటుంది. మొత్తం మీద ఉపగ్రహ గడియారాలు భూమి మీద వాటికన్నా రోజుకు సుమారు 38 మైక్రోసెకండ్లు వేగంగా నడుస్తాయి. 38 మైక్రోసెకండ్లు అంటే చాలా తక్కువే కదా. దానివల్ల ఎంత తేడా వస్తుంది? అమ్మో, ఆ చిన్న తేడాను ప్రతిరోజూ సరిచేయకపోతే జీపీఎస్ సిగ్నల్స్లో లెక్కలు తప్పిపోతాయి. మన లొకేషన్ రోజుకు 10 కిలోమీటర్ల వరకు తప్పు చూపిస్తుంది. 10 కిలోమీటర్లా? అంటే మనం క్యాబ్ బుక్ చేస్తే అది మన ఇంటికి కాకుండా పక్కా ఊరికి వెళ్తుందన్నమాట. సో ఐన్స్టీన్కి థ్యాంక్స్ చెప్పాలి. జీపీఎస్ మాత్రమే కాదు, అణువిద్యుత్ కేంద్రాలు E=mc² సూత్రం మీదే నడుస్తాయి. అలాగే సర్న్ లాంటి పెద్ద ప్రయోగశాలల్లో కణాలను కాంతి వేగానికి దగ్గరగా వేగవంతం చేస్తారు. ఆ వేగాల వద్ద వాటి ప్రవర్తనను అర్థం చేసుకోవాలంటే సాపేక్షత సిద్ధాంతం తప్పనిసరి. దాని సహాయంతోనే హిగ్స్ బోసాన్ లాంటి ప్రాథమిక కణాలను కనుగొనగలిగాం కదా. కరెక్ట్. కాబట్టి ఐన్స్టీన్ సిద్ధాంతాలు కేవలం సైద్ధాంతిక ఆవిష్కరణలు కాదు, మన ఆధునిక సాంకేతిక ప్రపంచానికి పునాదులు వేశాయి. స్థలం, కాలం, గురుత్వాకర్షణ గురించి మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ముగింపుగా చెప్పాలంటే 3 ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. 1. స్థలం, కాలం వేర్వేరు కాదు, రెండూ కలిసిన స్థలకాలం అనే ఒకే వస్త్రం. 2. ద్రవ్యరాశి, శక్తి అనేవి మార్చుకోగల రూపాలని చెప్పిన E=mc² అనే శక్తివంతమైన సమీకరణం. ఇక మూడోది, గురుత్వాకర్షణ అనేది ఒక ఆకర్షణ శక్తి కాదు. ద్రవ్యరాశి వల్ల స్థలకాలంలో ఏర్పడిన వంపు. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త లెవ్ లాండోవ్ మాటల్లో చెప్పాలంటే సాపేక్షతా సిద్ధాంతం నిజమైన శాస్త్రీయ సౌందర్యం గల సిద్ధాంతం, మరియు మనకు తెలిసిన గురుత్వాకర్షణ వివరణలలో ఇది ఉత్తమమైనది. ఈ చర్చను ఒక ఆలోచనతో ముగిద్దాం. గురుత్వాకర్షణ తరంగాలు ఉన్నాయని, అంటే స్థలకాలంలో అలలను మనం గుర్తించగలమని మనకు తెలుసు. భవిష్యత్తులో మనం స్థలకాలాన్ని ఉద్దేశపూర్వకంగా నియంత్రించగలమా లేదా వంచగలమా? వార్ప్ డ్రైవ్ లాగనా? బహుశా. అలా చేయగలిగితే అది ప్రయాణంపై మరియు వాస్తవికతపై మన అవగాహనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దాని గురించి ఆలోచించండి.